ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబు వెంట నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెళ్లారు. అలాగే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాజస్థాన్, గోవా సీఎంలు సమావేశానికి హాజరయ్యారు. ఇంతకుముందు చంద్రబాబు 2018 జూన్ 17న జరిగిన నీతి ఆయోగ్ 4వ పాలక మండలి సమావేశంలో పాల్గొన్నారు. వికసిత్ భారత్ పై చంద్రబాబు ఈ సమావేశంలో తన అభిప్రాయాలను ప్రకటిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే గత 5 ఏళ్లలో విధ్వంసమైన ఏపీ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా వివరించి దాని పట్టాలపైకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదిస్తారు. ఇక నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడతారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై గతంలో మాట్లాడిన అంశాలతో పాటు ఈసారి ప్రత్యేకంగా కొంత రాష్ట్రానికి సంబంధించి పట్టాలు ఎక్కించే దిశగా కూడా ఆయన ప్రస్తావిస్తారు. ఈ నీతి ఆయోగ్ సమావేశంలో వినిపిస్తుంది. ఆయనతో పాటు రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఢిల్లీ నుంచి సతీష్. విజయ చంద్రిక, నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం రాష్ట్రపతి భవన్ వేదికగా కూడా కొనసాగుతుంది. కాసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి అధ్యక్షతన ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. అయితే ఇండియా కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రుల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఎవరు కూడా సమావేశానికి హాజరు కాలేదు. అందులో ఒక మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన మమతా బెనర్జీ మాత్రం సమావేశానికి హాజరయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం సమావేశం అయితే కొనసాగుతుంది. సమావేశంలో వికసిత్ భారత్ 2047 దూరదృష్టిని పెట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, భారత్ను ఆర్థిక శక్తిగా ఏ విధంగా నిలిచాలో, అదేవిధంగా రాష్ట్రాల సహకారంతో, ప్రజల సహకారంతో ఏ విధంగా భారత్ను నిలబెట్టాలనే అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. అదేవిధంగా నీతి ఆయోగ్ కూడా అన్ని అంశాలను కూడా వివరించబోతుంది. మరోవైపు 2047 వికసిత్ భారత్ ఇతివృత్తంగా నీతి ఆయోగ్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు హాజరైతే, మరోవైపు సమావేశానికి రేవంత్ రెడ్డి కూడా బైకాట్ తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. మరోవైపు పంజాబ్కు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఉన్న సీఎం సైతం కూడా సమావేశానికి హాజరు కాలేదు. ఇటీవలనే సమావేశానికి రాలేను అంటూ కూడా కేరళ సీఎం పినరాయి విజయన్ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. అనంతరం తమిళనాడు సీఎం కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది, సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు. అదేవిధంగా ఇక ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంతా కూడా సమావేశానికి హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా సమావేశం జరగబోతుంది. అనంతరం నీతి ఆయోగ్ మీడియా సమావేశం ద్వారా సమావేశంలో చర్చించిన అంశాలన్నిటిపైన కూడా ఒక బ్రీఫింగ్ కూడా ఉండబోతుంది. అయితే ప్రధానంగా ఇక దేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకుని ఆర్థిక శక్తిగా భారత్ను మలచాలి, ఏ విధంగా రాష్ట్రాల సహకారం కేంద్రానికి ఉండాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్ విజన్ ఏంటి, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజన్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ను కూడా నెంబర్ 1గా నిల్చున్నట్టు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నామన్న అంశాన్ని కూడా, ఒక విజన్కి సంబంధించిన అంశాన్ని కూడా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడబోతున్నారు. సుదీర్ఘంగా గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఏం జరిగింది, రాష్ట్ర పాలన ఏ విధంగా ఉంది, 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి ఎంత మేరకు పోయిందన్న అంశాన్ని కూడా సమావేశంలో చర్చించబోతున్నారు. ఇప్పటికే పార్లమెంట్ సమావేశం సందర్భంగా కూడా ఎంపీలంతా కూడా గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళింది, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా వనరులు లేని పరిస్థితి నెలకొంది, ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేని రాష్ట్రంగా గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లనే పెద్ద ఎత్తున కూడా రాష్ట్రం విధ్వంసకరమైన అంశాన్ని కూడా అటు పార్లమెంట్లో లేవనెత్తారు. అదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ను తమ ప్రభుత్వంలో ఏం చేయబోతున్నాం, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ని ఏ విధంగా నిర్మించబోతున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంక్షేమ పథకాలు ఏ విధంగా చేపట్టబోతున్నాం, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నాం అనే అంశాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు సమావేశంలో వివరించబోతున్నారు. మరోవైపు విజన్కి సంబంధించి ప్రధానంగా 2014లో ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, నాటి సందర్భంలో విజన్
ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే అంశంలో కూడా అనేక అంశాలు చేపట్టారు. కానీ గడిచిన 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, అనంతరం రాష్ట్రం విధ్వంసకరంగా మారిపోయిందంటూ కూడా చెప్పడం నేపథ్యంలో ఈ రోజు జరగబోతున్న సమావేశం అత్యంత కీలకంగా కాబోతుంది. ముఖ్యంగా ఎన్డీఏ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క విజన్, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్ తరాలకు ఆంధ్రప్రదేశ్ ఏం చేయబోతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయబోతున్న అంశాలను కూడా స్పష్టంగా సమావేశంలో వివరించబోతున్నారు. అయితే వంతుల వారీగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆ రాష్ట్రాల్లో చేపడుతున్న అంశాలు కావచ్చు, దేశ అభివృద్ధి కొరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్న అంశంలో కూడా సలహాలు ఇవ్వబోతున్నారు. అతిపెద్ద కోస్ట్ లైన్ ఉన్న అంశాన్ని, ఆక్వా రంగానికి ఉన్నటువంటి అవకాశాలని కూడా ఈసారి ప్రస్తావించే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఎస్, ఖచ్చితంగా విజయచంద్రిక. ప్రధానంగా అటు అమరావతి కొత్తగా క్యాపిటల్ని ఏ విధంగా నిర్మించబోతున్నాం, క్యాపిటల్కి తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటనే అంశంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద తీర ప్రాంతం ఉంది, ఆ తీర ప్రాంతాన్ని ఏ విధంగా వినియోగించుకోబోతున్నాం, ఆక్వాకల్చర్ సంబంధించి దేశంలోనే నెంబర్ 1 ఎక్స్పోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్న అనేక అంశాలను కూడా సుదీర్ఘంగా సమావేశంలో వివరించబోతున్నారు. ముఖ్యంగా ఎన్డీఏ దేశంలో ప్రస్తుతం 3వసారి మోదీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాట్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా తన విజన్ ఏంటనే అంశాన్ని కూడా ఈరోజు స్పష్టంగా నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించబోతున్నారు. అనంతరం సమావేశంలో ఏం మాట్లాడారనేది కూడా తెలుపబోతున్నారు. ప్రధానంగా ఇదొక ఇంటర్నల్ మీటింగ్ గా చెప్తున్నారు. ఎక్కడ కూడా మీడియాకు కూడా ప్రవేశం లేదు. కేవలం ఇంటర్నల్ గా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. వారంతా కూడా ఆ రాష్ట్రాల యొక్క విజన్ చెప్పబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విజన్ ని కూడా ఈ రోజు సమావేశంలో వారి ముందు ఉంచబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. సతీష్, ఇక ప్రధానంగా ఎవరైతే మోదీ విధానాల్ని, లేకపోతే కొంత టీఎంసీ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు అసలు నీతి ఆయోగ్నే పూర్వ ప్రణాళిక సంఘం కింద పునరుద్ధరించాలని చెప్పి వాళ్ళు కొంత గొడవ పెడుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొంత అటు కేంద్రం రాష్ట్రాల మధ్య సయోధ్యాంశం ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు ప్రధానంగా ఇండియా అలయన్స్ లో ఉన్న పార్టీలు ఏవి కూడా ఈ రోజు సమావేశంలో పాల్గొనట్లేదు అనేది ముందే వివరణ ఇవ్వడం జరిగింది. మరోవైపు నీతి ఆయోగ్ సమావేశంలోనే తన నిరసన తెలుపుతానని నేరుగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రకటించారు. ఆమె కాసేపటి క్రితమే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీని తీసుకొని నేరుగా సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఏ విధంగా అనేక అంశాలలో ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం కల్పిస్తుంది, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే అంశాన్ని కూడా వారు కుండబద్దలు కొడతామని చెప్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో సిబిఐని అనుమతి లేనప్పటికీ కూడా సిబిఐని ఏ విధంగా పంపించారు, రాష్ట్ర ప్రభుత్వాలపైన కేంద్రం ఏ విధంగా వ్యవహరిస్తున్న తీరును కూడా సమావేశంలో ఎండగట్టే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనేక అంశాలపైన ఇటీవల వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం వీటన్నిటి అంశాలని కూడా తీసుకొని గతంలో నీతి ఆయోగ్ సమావేశం నిర్వహిస్తున్నప్పుడు కూడా చాలా రాష్ట్రాలకు నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారం ఎక్కడ కూడా ఏ రాష్ట్రాన్ని కూడా పెద్దగా కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదనేది కూడా విపక్ష పార్టీలకు సంబంధించి విపక్ష కూటమిలకు సంబంధించిన నేతలు కూడా విమర్శించిన సందర్భంలో నేరుగా సమావేశానికి హాజరై సమావేశంలోనే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని నిలదీస్తామన్న అంశాన్ని కూడా మీడియా ముఖంగా కూడా మమతా బెనర్జీ చెప్తుంది. అందులో భాగంగానే సమావేశానికి హాజరవుతానని కూడా చెప్పింది. సమావేశానికి ప్రస్తుతానికి ఆమె హాజరైంది. ఇండియా కూటమిలో మమతా బెనర్జీ మినహా ఏ ముఖ్యమంత్రి కూడా ఈరోజు సమావేశానికి హాజరు కావట్లేదు. కానీ మమతా బెనర్జీ నేరుగా ప్రధాని, అదేవిధంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలోనే పూర్తిగా కూడా కేంద్రాన్ని నిలదీస్తాం, అదేవిధంగా కేంద్రం ఏ విధంగా వ్యవహరిస్తుందనే అంశాన్ని కూడా అక్కడే ఎండగడతాం, అనంతరం నిరసన తెలుపుతామనే అంశాన్ని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ నిరసన తెలిపి సమావేశం నుంచి బయటికి మమతా బెనర్జీ వస్తారా, లేదంటే ఆ సమావేశంలోనే నిరసన తెలిపి రాష్ట్రం యొక్క హక్కులకు సంబంధించిన అంశంలో మాట్లాడతారనేది కూడా కొంత ఉత్కంఠత అయితే నెలకొంది. విజయచంద్రిక. రైట్ సతీష్, థ్యాంక్ యూ.